హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు వంటలు పిండి వంటలు ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈరోజు మచిలీపట్నం నుంచి భార్గవి గారు రాశారండి. ఓకే. వంకాయ శనగల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో నాకు తెలిసి ఈ రెసిపీ బాగా ఈజీగా అండ్ టేస్టీగా వస్తుంది కదా. అంటే దీంట్లో అంటే వంకాయతో మనం ఏది చేసుకున్నా సూపర్ గా వస్తుంది. సో దానికి తోడు మనం ఇక్కడ శనగలు కూడా యాడ్ చేస్తున్నాం. సో అంటే రెగ్యులర్ గా యూజ్ చేస్తే నల్ల శనగలు వాడుతున్నాం ఇక్కడ. ఓకే. సో నల్ల శనగలు యూజ్ చేస్తున్నాం, కాబూలి శనగలు కాదా? కాదండి. ఓకే. సో మేబీ కాబూలి శనగలు అంతగా సెట్ అవ్వవేమో కదా. ఈ నల్ల శనగలు కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా బాగా వస్తుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ లో బాగా వస్తుంది. ఓకే. సో స్టార్ట్ చేసేద్దాం. వంకాయ శనగల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ శనగల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఉడికించిన శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఈ డిష్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. బట్ అంటే కాంబినేషన్ చేసుకోవాలంటే ఒక పూట ముందుగా మనం శనగలు నానబెట్టేసుకోవాలి. సో ప్రిపరేషన్ అనేది డెఫినెట్లీ శనగలకి మనం ఎప్పుడు యూజ్ చేసుకున్నా కావాల్సిందే. ఎస్ అండి. అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించేసి వాడుతున్నాం ఇక్కడ. ఓకే. సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు. ఓకే. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. కరివేపాకు. సో ఇది కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు. ఓకే. వంకాయ ముక్కలు బాగా వాష్ చేసేసుకుని వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకుంటే మనకు కొంచెం ఆ ఒగరు అనేది రాకుండా ఉంటుంది. అండ్ అలాగే నల్లబడకుండా ఉంటుంది కదా. ఎస్. సో ముక్కలు కొంచెం బాగా మగ్గాక నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు కదా రాజు గారు. అవునండి. సో కానీ మనకి వంకాయలు ఇంకా చెప్పక్కర్లేదు, త్వరగా అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. ఎస్. మూత పెట్టేసి కాస్త మగ్గనిస్తుందండి. ఓకే. సో ఇది కొంచెం మగ్గాలి కదా రాజు గారు. అవునండి. ఓకే. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: ప్రతిరోజు 1 ఔన్స్ కిస్మిస్ రసాన్ని తాగినట్లయితే మీ బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గిపోయి మీ శరీరం చల్లగా ఆరోగ్యంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే. సో మగ్గిపోయింది కదా వంకాయ. ఓకేనండి. సో ఇప్పుడు టొమాటో ముక్కలు యాడ్ చేద్దాం. ఓకే. సో టొమాటోలు చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నాం. అవునండి. సో గ్రేవీ కూడా మనకు ఇదే వస్తుంది. ఓ. సరిపడా ఉప్పు. ఓకే. అలాగే కారం, కొద్దిగా పసుపు అండి. సో మనకు కొంచెం టమాటా ముక్కలు కూడా మగ్గితే శనగలు యాడ్ చేసుకోవచ్చు. అంటే శనగలు మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ కూడా మూత పెట్టేసేద్దామండి. సో కొంచెం మనకు ఆ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిపోతే శనగలు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో శనగలు మీరు కొంచెం ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించేసి ఉంచారు. ఉడికించేసి పెట్టేసుకున్నాం. కొంచెం సాల్ట్ ఏమన్నా వేసారా రాజు గారు? లేదండి. ఏం లేదు. లేదు. ఓకే. సో ఈ కర్రీలోకి ఎస్పెషల్లీ శనగలు అయితే బాగుంటుంది కదా, ఈ నల్ల శనగలు అయితే బాగుంటుంది. నల్ల శనగలు అయితే బాగుంటుంది. సో ఇవి కాకుండా కూడా మళ్ళీ మామూలుగా మనం బఠానీలు చేసుకోవచ్చు. ఓకే. సో కంది గింజలు దొరుకుతాయి మనకు సీజనల్గా. సో అవి కూడా మనం అంటే పచ్చివి గ్రీన్ కలర్ అవి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది వంకాయ కాంబినేషన్లో. ఓకే. అప్పుడు కూడా మనకి ఇలా టొమాటోలు ముక్కలుగానే వేసుకుంటే అవన్నీ కూడా బాగా తెలుస్తూ ఉంటాయి మనకి బయటలో. ఓకే. చూద్దాం రాజు గారు. ఓకేనండి.
ఓకే ఓకే. టమాటో ముక్కలు కూడా మగ్గిపోయాయి. యా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న శనగలు, సో కొద్దిగా ధనియాల పొడి, ఓకే. బాగుంది రాజు గారు. మనకి ఇది ఇన్స్టెంట్గా అంటే శనగలు ఒక పూట ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గానే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇది రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. సో ఇంకా ఎక్కువగా అంటే మనకి జొన్న రొట్టెల్లో ఉంటాయి కదా, జొన్న రొట్టెలో చాలా బాగుంటుంది. సో ఆ శనగలు మధ్య మధ్యలో మనకి తగులుతూ ఆ టేస్ట్, వంకాయ, టొమాటో చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ వంకాయ పులుపు ఓవరాల్గా చాలా సూపర్గా ఉంటుంది. ఓకే. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఓకే. ఓకే ఓకే. సో కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే, రెడీ అండి, కర్రీ రెడీ. బాగుంది రాజు గారు, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడడానికి కూడా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. కొత్తిమీర అండి పైన కొద్దిగా. ఓకే. ఓకే, వంకాయ శనగల కూర రెడీ అండి. ఓకే, వేడివేడిగా వంకాయ శనగల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ శనగల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగాక వంకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన శనగలు, ధనియాల పొడి వేసి తగిన నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ శనగల కూర రెడీ.